మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో మణిమకుటం చేరబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవికి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటిస్తుంది కేంద్రం. ఈ క్రమంలో వచ్చే జనవరి 26 సందర్భంగా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించే అవకాశం ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ సంతోషకరమైన వార్త కోసం ఎదురు చూస్తూ పోస్టులు చేస్తున్నారు. తెలుగునాట 4.5 దశాబ్దాలుగా విశేషమైన సినీ ఇమేజ్ ఉన్న చిరంజీవికి అవార్డు అనే వార్త రావడంతో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాల్లో తిరుగులేని ఇమేజ్, నెంబర్ 1 హీరో, దశాబ్దాలుగా సమాజానికి ఆయన చేసిన సేవలు గుర్తించి 2006లో పద్మభూషణ్ అవార్డు అందించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. పెంచిన సినీ పరిశ్రమపై ప్రేమ, సమాజంపై బాధ్యత, నిర్మల మనస్తత్వం, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న చిరంజీవి ఇంతటి గౌరవానికి అర్హులు. ఇష్టదైవం ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అభిమానులు, ప్రజల అభిమానాలతో చిరంజీవికి దేశపు రెండో అత్యున్నత పురస్కారం దక్కాలని కోరుకుందాం.